అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి మనం కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి పాట పాడుకుని వాక్యదానం చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలని ప్రభా. ఈ ఆదివారం రోజున కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. మరి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మరి కొత్త వారంలో కూడా నాయన మీ హస్తం మా మీద ఉంచమని ప్రార్థన చేస్తూ మీరు మాకు తోడు నీడ దయచేయమని కోరుకుంటూ మరి ఆది నుంచి అంతవరకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. మరి చిన్న పాట పాడుకుందామండి, పాడుకుని వాక్యాన్ని చేసుకుందాం. Hallelujah. Yes, Lord. Thank you, Jesus. కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుడు కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉంది యాతన దేవుడే మరచునా. దీవెనా ఎందుకా వేదన, ఉంది యాతన దేవుడే మరచునా. స్తోత్రమైన స్తోత్రం. పలుకాతి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుకాతి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అసమాన పర్వాలు ముగిసేనులే, నా పుణ్య గీతాలు పాడేనులే. నవ్వినోళ్ళంత నీ ముందు కలలు ముంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉంది నా యాతన దేవుడే మరచునా. ఎస్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ, హల్లెలూయా. మరి వాక్యదానం చేసుకున్నామండి. మరి లాస్ట్ వారంలో మనం చూసుకున్నాము లూకా సువార్త 8వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నాము లాస్ట్ వీక్లో. లాస్ట్ 2 వారాల నుంచి లూకా సువార్త 1 నుంచి 8 వరకు చూసుకున్నాము. మరి ఈ వారము
9 నుంచి చూద్దామండి. లూకా సువార్త 8:9 ఆయన శిష్యులు ఈ ఉపమానం భావం ఏమిటని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరుల వలె చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ద సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విత్తనము దేవుని వాక్యం. ద సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన శిష్యులు ఈ ఉపమాన 9వ చూస్తున్నామండి. లూకా సువార్త 8:9. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోప్రక్కన నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా వీని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములు చేతను ధనబోధముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఆమెన్. సో లూకా 8:9 నుంచి 15 వరకు చూసాం. సో ఇక్కడ ఈ వచనాలు మనం ఏం చూసుకుంటామంటే, మరి శిష్యులు ఆయనను అడుగుతున్నారు, ప్రభు నాయన మరి మీరు ఈ ఉపమానం చెప్పారు కదా, మరి ముందు వచనాల్లో 4 నుంచి 8 వరకు ఈ ఉపమానము మాకు బోధింపండి. ఉపమానం ఏంటి, మీరు ఉపమానం చెప్పారు కానీ దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ప్రభు యేసుని అడుగుతుంటే, యేసు ఏమంటున్నాడంటే, ఇది దేవుని మర్మముల్ని రిలేట్ చేసి ఉంది ఈ ఉపమానము. చూసిన వాళ్ళు చూడనట్లు, విననట్లు గ్రహింపకుండా ఉంటున్న జనాలు. ఈ ఉపమానం ఏమంటుందంటే, ఇప్పుడు వాక్యం అనేది విత్తనంతో పోల్చాడు ఇక్కడ. సో ఇప్పుడు విత్తనాలు మనం వాక్యం విత్తనాలతో పోల్చడం అంటే ఏంటంటే, త్రోప్రక్కన పడువారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అంటే మన హృదయంలో వాక్యం ఉంటుంది. అంటే త్రో పక్కన పడ్డ విత్తనాలన్నీ కూడా మరి పక్షిలో చెత్తుకెళ్ళినట్టు మన హృదయంలో వాక్యం పడుతుంది, కానీ అవి ఏమవుతుందంటే అపవాది వచ్చి ఎత్తుకుని పోతుందని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పాడు. సెకండ్ది, రాతి నేల నుండి వారు ఎవరనగా, రాతి నేల మీద పడిన విత్తనములు అంటే రాతి నేల హృదయం కానీ రాతి నేల మీద పడిన విత్తనములు అని ఏమనగా, వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంన తొలగిపోతురు. అంటే ఏమంటున్నాడంటే, ఈ విత్తనములు అంటే ఈ వాక్యం విని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వింటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. శోధన కాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పడిపోతారంట. సో అలా రాతి నెలను పడిన విత్తనముల గురించి చెప్పాడు. శోధన కాలంలో తొలగిపోదురు. ముండ్ల పొదల్లో పడిన వారు ఎవరనగా, వీని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అంటే ధనభోగాలు, ఈ లోకపాశలు అంటే వింటారు, వాక్యం విని మంచిగా ఉంటారు, అన్ని సంపాదించుకుంటారు, కానీ ధనభోగాలు లేదంటే లోకపాశలు ఇవన్నీ కూడా వీటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు కూడా మరి అణచివేయబడతారంట. లాంగ్ టర్మ్లో కొంచెం సమయం పోయే కొలది లాంగ్ టర్మ్లో మరి అణచివేయబడతారంట. ఫలించని వారు, ఫలింపరు కూడా వాళ్ళు. సో కానీ మంచి నేల నుండి వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని వానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఓపికతో ఫలించాలంట. ఓపిక ఎప్పుడు వస్తుందండి? మనకు శోధనలు వచ్చినప్పుడు ఓపిక ఉండాలి. మనం ధనం వచ్చినప్పుడు ఓపిక ఉండాలి. ధనం ఉన్నా లేపైనా, శోధనలు వచ్చినా కానీ, లేదంటే మనము ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనం ఓపికగా
ఫలించువారంట. ఓపికతో ఉండాలి. అంటే మనకు పేషెన్స్ కావాలి. అందుకే మనం దేవుడిని మనకి సహనం దయచేయమని, ఓపికను దయచేయమని ప్రార్థన చేయాలి. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మరి మరి ఏమంటారు దేవుని రాజ్య మర్మములు మరి ఏ విధంగా ఉన్నాయంటే 4 విధాలుగా చెప్పాడు. ఒకటేందంటే మంచినీళ్ళ పడిన వారు మంచి వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని విని దానికి అనుకూలంగా నడుచుకుంటారు, ముందుకెళ్తారు. దాంతోపాటు ఓపికతో ఫలిస్తారు. వాళ్ళు కంగారు పడి ఫాస్ట్గా అలా ఉండదు, ఓపికతో ఉంటారు. మరి ముళ్ళ పొదల్లో విత్తువారు వాళ్ళు మంచిగా సంపాదించి కొంచెం ఎదుగుతారు, తర్వాత మరి ఫలింపరంట. తర్వాత రాతి నెలను పడిన వారు కూడా వాళ్ళకు కూడా సరిగా మరి ముందుకెళ్ళలేరు. మరి రోడ్డు పక్కన పడిన వాళ్ళు కూడా పక్షులు వచ్చి మరి ఎత్తుకుని పోతాయని చెప్పారు. సో ఈ విధంగా మనం దేనికి చెంది ఉన్నామని మనల్ని మనం గ్రహించుకుని మరి ముందుకి సాగుదామండి. మరి ఈ వచనాలు మనం ధ్యానించుకుంటూ మరి వచ్చే వారం అంతట్లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభా. లూకాసు వార్త 8వ అధ్యాయం చదివాం తండ్రి. అధ్యాయంలో నాయన తండ్రి ప్రభా 9 నుంచి 15 వచనాల్లో చూసుకున్నట్లయితే నాయన తండ్రి ప్రభా మరి విత్తనాలు మరి ఏమంటారు పరిశుద్ధాత్మకి సాదృశ్యమైన విత్తనాలు అని చెప్పారు తండ్రి ప్రభా. అదేవిధంగా దేవుని వాక్యానికి సాదృశ్యమైన విత్తనాలు అనేది తండ్రి ప్రభా విత్తుచుండగా మరి మా హృదయాల్లో వాక్యం విత్తుచుండగా అవి ఫలిస్తున్నాయా, ఫలించట్లేదు, లేదా పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాయా, లేదంటే ముళ్ళ పొదలలో పడుతున్నాయా, లేదంటే ఇంకా ఏమంటారు రాతి నెల పడుతున్నాయా అనేది మాకు తెలియదు నాయన. కానీ నాయన మా నేలని సేద్యపరచండి, మా ఆత్మని బలపరచండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన మంచి ఆత్మను దయచేసి మంచి ఫలభూరితమైన నాయన తండ్రి ప్రభు వాక్యాన్ని విని అనుభవించుకుని ఫలాలు పొందే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళలో వాళ్ళ కుటుంబాల్లో అదేవిధంగా మంచి నేల మీద విత్తువారు నాయన వాక్యాన్ని అంటే మంచి హృదయం కలిగిన వారు మంచి వాక్యం వింటారు, అనుసరించుకుంటారు, ఓపికతో ఫలించుతారు అని చెప్పారు తండ్రి. ఓపికను దయచేయండి. ఓపిక మేము ముందుకు వెళ్ళే కృపను కోరుకుంటూ శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునే శక్తిని దయచేయమని కోరుకుంటూ మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మరి వారమంతట్లో మీరే మా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని బలపరచమని మరి చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.